At the same time, yes, in the last 10 years since our interview, I believe a lot has changed. పర్సనల్ గాని కాదు, పొలిటికల్గా, అదేవిధంగా ఒక మనిషిగా నేను నా జీవితంలో అనేకమైనటువంటి చేదు అనుభవాలు అనుకోవచ్చు, కఠినమైనటువంటి పరిస్థితులు అనుకోవచ్చు, అవన్నిటినీ ఫేస్ చేసిన తర్వాత నాలో కూడా కొంత పరిణితి వచ్చింది, నాలో కూడా కొంత మార్పు వచ్చింది. ప్లస్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి ఒక సంకల్పం, బలమైన సంకల్పం వచ్చింది. సో అందరికీ నచ్చని తొవ్వైనా సరే మనం కరెక్ట్ అనుకునే తొవ్వలో వెళ్ళాలనే బలమైన సంకల్పం ఈ 10 సంవత్సరాలలో నాకు పర్సనల్గా వచ్చిందని నేను భావిస్తాను. అయితే మ్యామ్, ఒక మాట, మనం 10 ఏళ్ల క్రితం చేసిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు ఆ రోజు. మొన్న ఈ మధ్య మీరు కేసీఆర్ గారిని మరమనిషి అన్నారు. దానికి మీరు ఇచ్చే రీజనింగ్, ఆన్సర్? కేసీఆర్ గారు ఆ రోజైనా గొప్ప మనిషి, ఈ రోజైనా గొప్ప మనిషి. తెలంగాణ రాష్ట్రం గొప్ప మనిషి మరమనిషి ఎలా అయ్యాడని, రాదనుకున్నటువంటి ఒక రాష్ట్రాన్ని కేంద్రంతో కొట్లాడి ప్రజలందరినీ కలుపుకొని తేవడంలో వారి గొప్పతనం ఒక 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా చెరిగిపోకుండా అలాగే ఉంటుంది. అందులో ఎటువంటి ఇది లేదు. ఉద్యమ కేసీఆర్తో ఎవరికి కూడా సమస్య లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్తోని, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారితోని చాలామందికి సమస్య ఉంది, అట్లానే నాకు కూడా సమస్య ఉంది. సో ఎస్, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలతోని, ఐడియాలజికల్ ఇష్యూస్తోని నాకు ఇంటర్నల్గా అయినా ఎక్స్టర్నల్గా అయినా ఉన్నటువంటి భిన్నమైన అభిప్రాయాలని ధైర్యంగా చెప్పగలగడమే డెమోక్రసీ. సో అభిప్రాయాన్ని నేను పంచుకుంటా ఉన్నాను, అంతకుమించి ఏం లేదు. మీకు ఇలాంటి ఒక, అంటే ఈ సందిగ్ధం కానీ, ఒక అపోజిషన్ కానీ, అపోజ్డ్ వ్యూస్ కానీ మీకు కేసీఆర్ గారి ఫస్ట్ టర్మ్లో అనిపించిందా, సెకండ్ టర్మ్లో అనిపించిందా? అంటే ఇప్పుడు మీరు గతాన్నే పట్టుకొని వెళ్ళాడాలనుకుంటే నేనేం చేయలేను. కాకపోతే గతంలో ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదన్నా డిఫరెంట్ వ్యూ చెప్పగలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నేను ఒక్కదాన్ని మాత్రమే. అది కేసీఆర్ గారికి తెలుసు, ఆ పార్టీలో ఉన్న అందరికీ తెలుసు. కాకపోతే ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు ఇంటర్నల్గా చెప్తాం. ఆ సిస్టమ్ మనల్ని బయటికి పడేసి రోడ్డు మీద పడేసిన తర్వాత ఎక్స్టర్నల్గా చెప్పే పరిస్థితి క్రియేట్ అయింది. అంతే తప్పితే నా అభిప్రాయాలు మారలేదు, పరిస్థితులు మారినాయి అంతే. నేను అప్పుడు ఇంటర్నల్గా చెప్పింది ఇప్పుడు ఎక్స్టర్నల్గా చెప్పాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డాను. నేను అనుకోని కోరుకొని తెచ్చుకున్నది కాదు. కానీ ఒక లేడీగా, పడకూడని అగచాట్లు పడ్డటువంటి ఒక వ్యక్తిగా నా సంకల్పం అయితే ఒకటే, నాకు ఉన్న మిగిలిన ఈ చిన్న జీవితంలో ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. అలా చేయాలి అంటే నాకు తెలిసినటువంటి ఒకటే ఒక మార్గం, ఒక పొలిటికల్ వేలోనే సాధ్యమవుతుంది. రెవల్యూషన్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు రాజ్యాంగంలో, ఒక చుక్క రక్తం చిందకుండా నా భారతదేశ ప్రజలందరికీ నేను ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొని వస్తాను ఈ రాజ్యాంగం ద్వారా అని ఆయన కాన్స్టిట్యూషన్. సో కేవలం ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే బ్లడ్ షెడ్ లేకుండా ప్రజల జీవితాల్లో మార్పు తేగలుగుతుంది. సో అందుకే ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలి, తెలంగాణ ప్రజల జీవితాల్లో మంచి మార్పును తేవాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను. నాకు తెలిసిన ఏకైక మార్గం అదే. కాబట్టి ఆ మార్గంలో నేను ప్రయాణిస్తూ ఉన్నాను. ప్రజలు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, వారి కోసం పనిచేసే అవకాశం ఇస్తారని బలంగా నమ్ముతా ఉన్నాను.